నెల్లూరు తెలుసు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంగా తనకి రాజ్యసభ సీట్ ఇస్తే భార్యకి సీట్ ఇవ్వలేదని భార్య కోసము జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరులో పెద్ద షాకే తగులుతుంది. ఈయన మాట్లాడుతుండగా సైకిల్ గుర్తుకి ఓటు వేయండి అని ఒక సభలో మాట్లాడుతుండగా అందరూ వెళ్ళిపోతున్నారు. అరే ఎందుకు వెళ్ళిపోతున్నారు, రండి రండి అంటూ కూడా ఏం మాట్లాడరంటూ ఆయన అది ఇప్పుడు వీడియో పెద్ద హల్చల్ అవుతుంది. అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈయన తెలుస్తుంది. ఎందుకంటే ఈయన వ్యాపారస్తుడు మాత్రమే కానీ ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. వ్యాపారాల్లో ఈయన పెద్ద అయ్యుండొచ్చు కానీ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు ఎప్పుడైనా రాజకీయ నాయకుడు అవుతాడు. కానీ ఇట్లా డబ్బు ఉంది కదా అనే అహంకారంతో భార్య చెప్పినట్లు భార్యకి సీట్ ఇవ్వలేదని అలిగిపోయే వెన్నుపోటు పొడిచే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా డేంజర్. కాబట్టి ప్రజలు తగిన బుద్ధి పాపం వేమిరెడ్డి దెబ్బకి పారిపోతున్నారనమాట జనాలు. ఇది ఇప్పుడు పెద్ద హల్చల్. ఇప్పుడు ఇది పెద్ద, ఎందుకంటే ఈయన ఓటు ఏంటి సైకిల్ గుర్తుకనేసరికి దెబ్బకి పారిపోతున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత వ్యతిరేకంగా ఉంది ఈయన మీద అనేది. అంటే ఈయన ఈరోజు భార్య కోసమే ఇలా ఒక ఎంతో రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మోసం చేసిపోయాడంటే రేపు పొద్దున ఈమెకైనా గెలిచి ఈమెకు కూడా ఏదో ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు టికెట్. ఇట్లాంటి వాళ్ళని నేను గెలిస్తే రేపు పొద్దున ఈమె ఏం చెప్పినా ఏమికైనా దేనికైనా తెగిస్తాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు దూరంగా పెడితేనే బాగుంటుంది. కాబట్టి చిత్తుగా ఓడించాలని నెల్లూరు ప్రజలు డిసైడ్ అయిపోయారు.